రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ తీసుకొచ్చిన ఆర్డినెన్సుకు అడ్డు తగిలితే సహించబమని బీసీ సంక్షేమ సంఘం నాయకులు హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం 3 నెలలుగా ఆమోదం ముద్ర వేయకపోవడంతోని రాష్ట్ర సర్కారు తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్డినెన్స్లు తీసుకురావాల్సి వచ్చిందని చెప్పారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంక్షేమ సంఘం నాయకులు జాదుల శ్రీనివాస్ గౌడ్, శ్రీశైలం యాదవ్, కుందారం గణేష్ చారి, కులకచర్ల శ్రీను తదితరులు మాట్లాడారు. రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం హర్షణీయమని అన్నారు. రాష్ట్ర సర్కార్కు వ్యతిరేకంగా అగ్రకులాలకు చెందిన నేతలు న్యాయస్థానాలను ఆశ్రయిస్తే బీసీల ఆగ్రహానికి కురికాక తప్పదని హెచ్చరించారు. బీపీ మండల్ కమిషన్ సిఫార్సులను అమలు చేయని సందర్భంలో జరిగిన ఉదంతాన్ని మర్చిపోకూడదని హెచ్చరించారు. ఏళ్ల తరబడి సాగిన పోరాటం అనంతరం రిజర్వేషన్లు సాధించుకున్నామని అన్నారు. ఆ ఫలితాలను పొందక ముందే అడ్డు తగిలితే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. ఈ విషయమై త్వరలోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎంఐ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీను కలిసి విన్నవిస్తామని చెప్పారు. మాకు వచ్చిందని సర్పంచులు అయిపోయిన మురుస్తున్నారు. కాబట్టి ఇలాంటి సమయంలో నోటికాడి ముద్దలు గుంజుకోవద్దు, మా అస్తిత్వాన్ని దెబ్బతీయద్దు, మా ఆత్మగౌరవాన్ని బజారు పాల్చేయద్దు. కాబట్టి దయచేసి ఇవాళ త్వరలోనే ఒక 2-3 రోజుల్లోనే అఖిలపక్ష పార్టీలు, బీసీ సంఘాలు, కుల సంఘాలు, మేధావులతోటి హైదరాబాద్ ఒక సమావేశం ఏర్పాటు చేస్తాం. ఒక కార్యాచరణ, ఒక ప్రణాళిక రూపొందించుకుంటాం. అన్ని పార్టీల ఆఫీసు పోయి మేమే కలుస్తాం. ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారిని కలుస్తాం, బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారిని కలుస్తాం, సిపిఐ పార్టీ సెక్రటరీ సాంబశివరావు గారు, సిపిఎం పార్టీ సెక్రటరీ జాన్ వెస్లీ గారిని, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని కలుస్తాం, ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ గారిని కూడా కలుస్తాం. దయచేసి ఈ విషయంలో ఎవరైనా కోర్టుకు పోయినట్టు మీ పార్టీలో ఉంటే వాళ్ళు వెంటనే సస్పెండ్ చేయాలి. ఎవరైనా పార్టీలో మెంబర్షిప్ ఉన్న వాళ్ళు కోర్టుకు పోతున్నారంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. బీసీల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ రిజర్వేషన్లు అందరూ ఒక్కటైతే ఎవడు పోడు. ఒకవేళ కోర్టుకు పోయినా కోర్టుకు కావాల్సినటువంటి మెటీరియల్ ఇవాళ ఇప్పటికే ప్రక్రియ, ఇవాళ కావాల్సినటువంటి మెటీరియల్ ప్రభుత్వం దగ్గర ఉన్నది. కాబట్టి దయచేసి దీని మీద కాలయాపన చేసి ఈ రవాణా కష్టం లాగా రిజర్వేషన్లు అనేది ఒకసారి గుర్తుపెట్టుకోండి.